పేరెంట్స్, పిల్లలు సరిగ్గా చదవడం లేదా? ఎంత చదివించినా ట్యూషన్ పెట్టించినా ఎగ్జామ్ టైంలో చదివింది మర్చిపోతున్నారా? మార్క్స్ సరిగ్గా రావడం లేదా? అసలు పిల్లలకు చదువు ఎందుకు బోరింగ్గా అనిపిస్తోంది? పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ ఎలా పెంచాలి? అసలేం చేస్తే వాళ్ళు చదువుతారు అని వరీ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పేరెంట్స్, మన పిల్లలు బాగా చదవాలి, మంచి ర్యాంకులు రావాలి, ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలి అని మనమందరం కోరుకుంటాం. కానీ నిజంగా మన మనసులో ఉండే ఇన్నర్ విష్ ఏంటంటే, ఎక్స్టర్నల్ ప్రెషర్ లేకుండా, ఫియర్ లేకుండా పిల్లల్లో సెల్ఫ్ మోటివేషన్ డెవలప్ కావాలి, లెర్నింగ్ ప్రాసెస్ మీనింగ్ఫుల్గా అనిపించాలి, లాంగ్ టర్మ్ సక్సెస్కి ఫౌండేషన్ పడాలి అని. అలా జరగకపోతే పేరెంట్స్గా మనమే ఎక్కువగా వరీ అవుతాం. అందుకే ఈ వీడియోలో పిల్లలకు చదువు మీద ప్రేమ ఎలా పెంచాలి, వాళ్ల స్టడీ హ్యాబిట్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. పేరెంట్స్, మన పిల్లల్లో మనం రెగ్యులర్గా చూసే ప్రాబ్లమ్స్ ఏమిటంటే, చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండదు, చదవమంటే బర్డెన్లా ఫీల్ అవుతారు. మొబైల్, టీవీ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే స్టడీ బోరింగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే అచీవ్మెంట్ ఫీలింగ్ రావడం లేదు కాబట్టి. కానీ మొబైల్, టీవీ, గేమ్స్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అప్రిసియేషన్ ఉంటుంది, వావ్ కంగ్రాచ్యులేషన్స్ యూ వన్ అనే వర్డ్స్ ఉంటాయి. వీటి వల్ల బ్రెయిన్లో డోపమైన్ అనే హ్యాపీనెస్ కెమికల్ రిలీజ్ అవుతుంది, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఫీలింగ్ వస్తుంది. కానీ స్టడీలో అప్రిసియేషన్ లేదు, అచీవ్మెంట్ ఫీలింగ్ లేదు, అందుకే స్టడీపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందుకే పేరెంట్స్గా మన పని ఆర్టిఫిషియల్ డోపమైన్ తగ్గించి న్యాచురల్ డోపమైన్ పెంచడం. దీనికోసం ఏం చేయాలి? చదువును భారంగా చెయ్యొద్దు. మనం రోజూ ఇలా చదువు గురించి అడుగుతుంటే, చదివినవా, చదువుతున్నావా, ఇంకెంతసేపు మొబైల్, సీరియస్ టోన్తో ఇలా అనడం వల్ల చదువు ఒక చోర్లా మారిపోతుంది. స్టడీపై ఇమోషనల్ కనెక్షన్ లేకుండా పోయి పిల్లలు చదువుకు దూరమవుతారు. అప్పుడేం చెయ్యాలంటే, ఇలా అడగకుండా పిల్లలతో రోజూ స్కూల్ జరిగిన విషయాల గురించి ఇలా మాట్లాడండి. ఈరోజు స్కూల్ ఎలా ఉంది, ఏం జరిగింది స్కూల్లో, ఏ సబ్జెక్ట్ ఈజీగా అనిపించింది అని ఇలా స్కూల్ అండ్ వాళ్ల ఫ్రెండ్స్ గురించి మాట్లాడితే ఆళ్లకు కొంచెం అటెన్షన్ ఫీలింగ్ వచ్చి స్టడీపై ఇమోషనల్ కనెక్షన్ పెరుగుతుంది. పిల్లల ఇబ్బందులు తెలుసుకోవాలి. కొంతమంది పిల్లలు చదవరు అంటే వాళ్ళు లేజీ కాదు, వాళ్ళు చదవకపోవడానికి పాసిబుల్ రీజన్స్ మ్యాథ్స్ సమ్స్ కన్ఫ్యూజ్ అవ్వడం, సైన్స్ డెఫినిషన్స్ గుర్తుండకపోవడం. అప్పుడు పిల్లలతో ఓపెన్గా మాట్లాడితే వాళ్లకు ఫియర్ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. పిల్లలకు స్టడీ మెటీరియల్స్ వాళ్లే ఎంచుకొనివ్వాలి, పెన్స్, నోట్స్, స్టడీ టేబుల్, స్టడీ ల్యాంప్. ఎందుకంటే ఇది నా స్టడీ ప్లేస్ అనే ఓనర్షిప్ ఫీలింగ్ వాళ్లకొస్తుంది. అప్పుడు పిల్లలకు న్యాచురల్ డోపమైన్ స్టార్ట్ అవుతుంది. అలాగే మోటివేషన్ స్టోరీస్ చెప్పండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా స్లో లెర్నర్, ఏపీజే అబ్దుల్ కలాం సింపుల్ బ్యాక్గ్రౌండ్, కానీ అంత సక్సెస్ఫుల్ అయ్యారు అని. ఇలా రియల్ లైఫ్ స్టోరీస్ పిల్లలకి హోప్ ప్లస్ మోటివేషన్ ఇస్తాయి. మరి సరైన స్టడీ మెథడ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, బుక్ రీడింగ్ హ్యాబిట్. బిఫోర్ మెమొరైజ్, ఫస్ట్ చదవాలి, అర్థం చేసుకోవాలి, దెన్ మెమొరైజ్. రషా లెర్నింగ్ కాదు, క్లారిటీ ఇంపార్టెంట్. స్మాల్ గోల్స్ పెట్టండి. 2 hours చదువు, టుడే 2 pages, 5 sums. స్మాల్ విన్స్, కాన్ఫిడెన్స్, న్యాచురల్ డోపమైన్ వస్తుంది. స్టడీ ల్యాంప్ యూజ్ చేయండి. టేబుల్ ల్యాంప్ వల్ల ఫోకస్ పెరుగుతుంది, డిస్ట్రాక్షన్ తగ్గుతుంది, కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ టైం, సేమ్ ప్లేస్. ప్రతిరోజు సేమ్ టైం, సేమ్ ప్లేస్. బ్రెయిన్కి రొటీన్ సెట్ అవుతుంది, రెసిస్టెన్స్ తగ్గుతుంది. డిస్ట్రాక్షన్స్ రిమూవ్ చేయండి. స్టడీ టైంలో టీవీ ఆఫ్, మొబైల్ అవే. ఇంపార్టెంట్, పేరెంట్స్ కూడా మొబైల్ వాడకూడదు, గాసిప్స్ చేయకూడదు. ఇప్పుడు చదివింది గుర్తుండాలంటే ఏం చెయ్యాలో చూద్దాం. రివిజన్ ఇస్ కంపల్సరీ, రివిజన్కి సబ్స్టిట్యూట్ లేదు. కరెక్ట్ మెథడ్: ఎక్స్ప్లెయిన్, బుక్ రీడింగ్, వీడియోస్ ఫర్ క్లారిటీ, Q&A మెమొరైజ్. మినిమం 2 revisions. రెపిటిషన్ ఇస్ రిటెన్షన్. మాస్టర్ టిప్: మెడిటేషన్. డైలీ 5 minutes మెడిటేషన్ వల్ల మైండ్ కామ్ అవుతుంది, ఫోకస్ పెరుగుతుంది, బిహేవియర్ పాజిటివ్ అవుతుంది. రోజుకు 5 to 10 minutes చాలు. పేరెంట్స్గా మనం స్టార్ట్ చేయాల్సిన యాక్షన్ ప్లాన్ ఏంటంటే, రోజు 10 minutes పిల్లలతో మాట్లాడాలి. స్టడీ స్పేస్ కలిసి సెట్ చేయండి. స్మాల్ డైలీ గోల్స్ పెట్టండి. స్టడీ టైంలో టీవీ అండ్ మొబైల్ ఆఫ్ చేయండి. నైట్ 5 minutes మెడిటేషన్ చేయించాలి. ఒత్తిడి తగ్గిస్తే ఆసక్తి పెరుగుతుంది, ఆసక్తి పెరిగితే రిజల్ట్స్ వాటంతట అవే వస్తాయి.
పిల్లల ఫ్యూచర్ ప్రెషర్తో కాదు, అండర్స్టాండింగ్ అండ్ పేషెన్స్తో బిల్డ్ అవుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మోర్ పేరెంటింగ్ సైకాలజీ కంటెంట్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.